నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి. మనకి షెల్టన్ హోటల్ ఆపోజిట్లో మనకి ఈవీ దేకో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు. వీళ్ళు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ మోడల్స్ వచ్చి 58,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. అలానే మనకి లిథియం బ్యాటరీ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు ఎలా ఉన్నాయి, అలానే వీళ్ళ సర్వీస్ ఎలా ఆఫర్ చేస్తున్నారు అన్ని వివరాలు షోరూమ్ సంబంధించిన ఓనర్ పృథ్వీ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. పృథ్వీ గారు నమస్కారం. నమస్కారం అండి. ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. ఈవీ దేకో అవుట్లెట్ ఓపెన్ చేశారు. అవును సార్. అంటే మార్కెట్లో స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇచ్చే రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్కి సిమిలర్గా మార్కెట్లో ఇప్పుడు 55,000 లేకపోతే 45,000 50,000 రేంజ్లో కూడా స్కూటర్ ఉన్నాయి. బట్ మీ కస్టమర్లు మీ స్కూటర్ ఎందుకు తీసుకోవాలి? తక్కువ రేటుకి వేరే మోడల్స్ కూడా వస్తున్నాయి కదా సార్. ఫస్ట్ థింగ్ తక్కువ రేటుకి వస్తున్నాయి. దానికి చెప్పాలంటే ముందు మేము ఈవీ దేకో గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మేము ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈవీ ఇండస్ట్రీ మొత్తం తిరిగాం. ఇప్పుడు మాకు తక్కువలో 40,000 కూడా మాకు బళ్ళు ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు మార్కెట్లో. కానీ మేము ఎందుకు తక్కువ చేసి ఈ ఈవీ దేకోకి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ థింగ్ క్వాలిటీ. సెకండ్ థింగ్ మాకు ఈవీ దేకోలో కొన్ని పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు బయట మీరు చెప్పినట్టు తక్కువ రేటుకి ఉండేవి 1000 బళ్ళు అమ్ముతాం, ఆ రేటుకి అమ్ముతాయి. కానీ ఈ అమ్మితే మేము 100 బళ్ళ మించి ఎక్కువ అమ్మలేము. కానీ 100 బళ్ళు కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి. మాకు మళ్ళీ దాంతో ఇష్యూస్ రావద్దు, కస్టమర్ ఇష్యూ ఫేస్ అవ్వకూడదు. దానికోసమని మేము ఈవీ దేకో తీసుకున్నాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి స్పేర్స్. మా ఈవీ దేకో అసలు స్పెషలైజేషన్ స్పేర్స్. ఒక ఈవీ ఒక డైనమోనే కాదు, ఇదేని కాదు, ఇదేని ప్రతి కంపెనీ స్పేర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంది. అండ్ ప్రతి సర్వీస్, ప్రతి వెహికల్ సర్వీస్ కూడా మేము చేస్తాం. మీది కాకపోయినా మా దాని నుంచి వస్తాం. దానికోసం ఈవీ దేకోకి తీసుకోవాల్సి వచ్చింది. అండ్ 57,000 అడిగారు కాబట్టి క్వాలిటీ కోసం మేము ఈవీ దేకోకి వెళ్ళాం. అండ్ ఈవీ దేకో కూడా మాకు ఇష్యూ లేదు. ఎందుకంటే ఈ వెహికల్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక 1,500 వెహికల్స్ అమ్మారు కస్టమర్స్కి. ఓకే. సో మా ఈవీ దేకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దాకా ఇష్యూస్ ఏం రాలేదు. సో ఇప్పుడు మేము బిజినెస్ తీసుకున్నప్పుడు కస్టమర్ కూడా ఫేస్ అవ్వకూడదు కదా. 5,000 10,000 దగ్గర కస్టమర్ ఆలోచించారు సార్ కొంతమంది. ఓకే. ఇప్పుడు తక్కువకి వచ్చినాయి అని చెప్పి ఎవరో కూడా తక్కువకి వచ్చినాయని తీసుకోరు కదా సార్. ఓకే. కొంచెం క్వాలిటీ పెట్టుకుందాం, ₹1 ఎక్కువ వచ్చినా మంచి వెహికల్ తీసుకుందాం. ఇప్పుడు బండి రోడ్డు మీద ఆగిపోవడం ఎంత ఫేస్ అవుతుంది సార్. ఇప్పుడు లేడీస్ బండి తీసుకెళ్తారు బయటికి, తీసుకెళ్ళిన బండి మధ్యలో ఆగిపోయింది అనుకోండి సార్, ఎంత ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది కదా సార్. ఇప్పుడు మా దగ్గర ప్రాబ్లం లేదు. ఇప్పుడు అట్లా తక్కువ రేటు మేము తీసుకొని మేము కస్టమర్లకు అమ్మి కస్టమర్తో మేము ఇష్యూస్ ఫేస్ చేయకూడదు కదా సార్. అందుకని చెప్పి మేము ఈ రేట్కి అమ్ముతున్నాం. మేము క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నాం, క్వాలిటీగానే అమౌంట్ తీసుకున్నాం. మీ మోడల్స్ ఏంటి సార్? సార్ ఇది డైనమోలో X1 సార్. మన దగ్గర దొరికే దాంట్లో 58,000కి ఇది వస్తుంది. 80 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. సింగిల్ లైట్తో వస్తుంది. దీనికి రిమోట్ కీ వస్తుంది, LED డిస్ప్లే వస్తుంది, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనకాల హబ్ మోటార్, సీట్ పెద్దదండి. ఇద్దరు హ్యాపీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. లేడీస్ తోలొచ్చు, కొంచెం ముసలోళ్ళు పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఒక ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సస్పెన్షన్ కూడా మంచి సస్పెన్షనే వాడేస్తాం. అండ్ ఫైబర్ క్వాలిటీ కూడా చూడండి, ఓకే, మీకు ఏ ఇష్యూ లేదు. మేము వాడేదంతా కూడా హై గ్రేడ్ క్వాలిటీ. ఓకే, చూడండి, ఏ ఇష్యూస్ ఉండవు సార్. ఓకే. వాడింది కూడా ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మంచిది. అండ్ పెయింట్ కూడా దీనికి మాకు 5 years వారంటీ ఉంది ఈ పెయింట్కి. ఓకే. పెయింట్ క్వాలిటీ కూడా చూడండి, ఇది కార్కు వాడే పెయింట్ క్వాలిటీ వాడింది. సో అందుకని మేము ఎవరి రేట్ తగ్గించట్లేదు. గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చండి, వాటర్ క్యాన్ తీసుకెళ్ళొచ్చు. బండి కొన్నా అంటే చిన్నగా ఫుడ్ ఫ్లోర్స్ ఉండే కాకుండా వాటర్ క్యాన్ తీసుకెళ్ళొచ్చు, ఏమైనా సామాన్లు ఉంటే పెట్టుకోవచ్చు. రైస్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళచ్చు, 2-3 రైస్ బ్యాగ్లు వేసుకెళ్ళచ్చు దీని మీద. ఇది వచ్చేసి మా డైనమోలో డ్యూయల్ సార్. 2 హెడ్లైట్స్ ఉంటాయి, లైటింగ్ బాగుంటుంది. ఇప్పుడు చీకటిగా ఉంటుంది కదండి, ఇప్పుడు కొన్ని కార్నర్లో లైట్లు సరిగ్గా ఉండవు, ఆ ఏరియాలో బాగా పనిచేస్తుంది. లేడీస్కి లైట్లు కూడా నీట్గా కనబడుతుంది, పెద్దవాళ్ళకి కూడా ఇష్యూ లేకుండా. అందుకని డ్యూయల్, దీని పేరే డ్యూయల్. స్పీడోమీటర్ కూడా పెద్దది వస్తుంది, చూపించాను. ఓకే. స్పీడోమీటర్ పెద్దది వస్తుంది. బాడీ విడ్త్ కొంచెం పెద్దది, అంటే దాంతో పోలిస్తే కొంచెం పెద్దది. హైట్ కూడా కొంచెం ఎక్కువ. అదే సార్ డిఫరెన్స్ దానికి దీనికి. స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్. ఓకే. దీని రేట్ ఎంత సార్? దీని రేట్ 63,000 సార్. ఓకే. సో ఈయన మన ఈవీ దేకో ఫౌండర్ సంతోష్ రెడ్డి గారు. బాగున్నారు సార్. మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడ మనకి రాజమండ్రి కూడా ఓపెన్ చేశారు. హైదరాబాద్ టు రాజమండ్రి. బట్ ప్రీవియస్గా ఏంటంటే మనకి విజయవాడలో కూడా ఒక O2లో మన వెహికల్స్ ఉన్నాయి. విజయవాడ వీ హ్యావ్ సర్వీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏపీ ఎక్స్పాన్షన్లో
ఫస్ట్ స్టెప్ ఇది. విజయవాడ తర్వాత నెక్స్ట్ రాజమండ్రికి వచ్చినాం. వీ హావ్ బ్రాంచ్ ఇన్ విజయవాడ, సర్వీస్ బ్రాంచ్ ఉంది, సేల్స్ బ్రాంచ్ ఉంది. కృష్ణ ఇది లోడర్, అంటే ఇప్పటివరకు మనకు ఈవీ దేకోలో మనం మొపెడ్స్ చాలా అమ్ముతా ఉన్నాం. ఈ లోడర్ కూడా మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అయితే ఈ లాస్ట్ 3 years లో మనం లోడర్ మీద ఫోకస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే దీంట్లో షాక్ అబ్జర్వర్స్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. షాక్ అబ్జర్వర్స్ అంటే బేసికల్ గా ఇప్పుడు 3 షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అన్నిట్లో, అన్ని లోడర్స్ లో. కాకపోతే అవి షాక్ అబ్జర్వర్స్ అనలేము, దాన్ని స్ప్రింగ్లు అంటాం అనమాట. దానివల్ల ఏంటంటే ఈ బండి నడిపించినప్పుడు ఒక 6 months లో నడిపించే వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. అది సివియర్ నోట్. ఆ నోట్ మా దగ్గర ఎట్లా వచ్చింది అని అంటే ఇప్పుడు మన ఉప్పల్, హైదరాబాద్ లో ఉన్న ఉప్పల్ స్టోర్ 3 years కంప్లీట్ చేసుకుంది. ఈ 3 years లో మన దగ్గరికి సర్వీసెస్కి వచ్చినప్పుడు మేజర్గా వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ దీని మీద. అండ్ అందరు ఐరన్ బాడీ అంటున్నారు, కానీ ఐరన్ బాడీలో కూడా మనకు ఫ్రేమ్ అనేది క్వాలిటీ ఉంటుంది, గేజ్ క్వాలిటీ అనేది ఉంటుంది. అది ఒక 1 yearలోనే బండి అంతా ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ రావడం కానీ, ఫైబర్ వీక్, ఐరన్ వీక్ అవ్వడం కానీ అట్లాంటి చాలా కంప్లైంట్స్ చూస్తూ ఉన్నాం అనమాట. సో దట్ మనం లోడర్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఎందుకు ఫోకస్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈవీ దేకో అనే ఒక బ్రాండ్ దీనికి ఒక రెగ్యులర్ కస్టమర్స్ ఉండిపోయినారు. ఏంటంటే అరే ఈవీ దేకోలో మనం ఒక వెహికల్ కొనుక్కుంటే మనకు క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది అని కస్టమర్లో ఒక ఇమేజ్ మనకు లాస్ట్ 3 years నుంచి మనం పెట్టుకున్నాం. ఆ ఇమేజ్ పోవద్దు అని అంటే మనం ఏం చేయాలి, క్వాలిటీ వెహికల్స్ మాత్రమే అమ్మాలి. సో ఇది మనం ఢిల్లీలో ఈ ఎక్స్క్లూజివ్ మోడల్ తయారు చేయించినాము. అండ్ కస్టమర్కి మనం 100% అష్యూర్డ్ ఇస్తున్నాం. ఏంటంటే దీని ఎంతో ఇప్పుడు మామూలుగా మీరు కోమాకిలో చూస్తారు ఈ వెహికల్, ఒక పెద్ద రాడ్ వచ్చేసేసి, ఒక బుట్టి వచ్చేసేసి, లైట్, చిన్న లైట్ ఉంటుంది. ఆ చిన్న లైట్ లో విజనే ఉండదు. సో ఇది బేసికల్ గా ఇటు వచ్చేసి లోడర్. కృష్ణ లోడర్ ఉన్నప్పుడు ఏమైతుంది అని అంటే ఇదంతా లగేజ్ స్పేస్ కదా మీకు, ఇదంతా లగేజ్ చేసుకోవడానికి. ఇక్కడ లగేజ్ చేసుకుంటారు, ఇక్కడ లగేజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ లగేజ్ చేసుకుంటున్నారు. బట్ లైట్ తగ్గించి ముందడు కూడా లోడ్ వేయాల్సిన అవసరం లేదు. సో నేను అది స్పెసిఫిక్గా ఎందుకంటే యాక్సిడెంట్ రేషియోస్ అనేది అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పార్ట్ అంతా మార్చేసి మీరు లైటింగ్ చూడండి, లైటింగ్ మీద బాగా స్పెషల్ ఫోకస్ పెట్టాను. రౌండ్ లైట్ ఇచ్చేసేసి ఇది హై లైట్ వస్తుంది అనమాట, ఇండికేటర్స్. ఇవన్నీ ఏంటంటే డ్రైవింగ్ సెన్సెస్. ఇప్పుడు దీని లోడ్ కెపాసిటీ ఎంత సార్? ఇది 250 kgs. అండ్ దట్టు ఏంటంటే మనం ఇప్పటివరకు లోడర్స్ మార్కెట్ లో చూసింది కాస్ట్ వచ్చేసి 1,20,000, 1,25,000 కాస్ట్ లో ఉంది. సో మనం దీన్ని లోడర్స్ వాడే వాళ్ళంతా మిడిల్ క్లాస్ లేదంటే చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళే వాడతారు. సో దీంట్లో మనం ఒక చిన్న చేంజెస్ కూడా చేసినాం. చేంజెస్ చేసేదంటే ఈ బ్యాటరీ మనకు 3 types ఆఫ్ బ్యాటరీస్తో వాడొచ్చు. ఒకటి గ్రాఫెన్తో వాడొచ్చు, లిథియం అయన్తో వాడొచ్చు, యాజ్ వెల్ as లిథియం ఫెరోఫాస్ఫేట్తో కూడా వాడొచ్చు. మనం గ్రాఫిన్లోకి వెళ్ళినప్పుడు వెహికల్ కాస్ట్ 1,20,000 నుంచి 65,000 తీసుకొచ్చాం. ఇప్పుడు 65,000 స్టార్ట్, 65,000 నుంచి వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఎంత రేంజ్ ఇస్తున్నారు? 65 అంటే ఒక 50 వస్తుంది. ఎందుకంటే గ్రాఫిన్ లో వచ్చేసి 32Ah ఇస్తున్నాం కృష్ణ. 32 వచ్చేసేసి నీకు మొపెట్లో వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ ఉంది, ఇది కంపెనీ రేంజ్ వచ్చేసి 85. బట్ ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా ట్రస్ట్ ఎలా క్రియేట్ చేసుకుంది అని అంటే ఏ రోజు కూడా కంపెనీ ఇచ్చిన 85 మైలేజ్ మనం ఏ కస్టమర్ కూడా చెప్పలేదు. సో దానివల్ల మేము బిజినెస్ లాస్ అయినాం. ఇప్పుడు 100 మంది వచ్చారు అనుకో, మా దగ్గర 10 members కొనుక్కుంటారు, మిగతా 90 members లేదు మాకు బయట ఇదే రేంజ్ లో 85 kilometers ఆఫర్ చేస్తున్నారు, మీరు వచ్చేసి 60 to 70 అంటున్నారు, మేము అక్కడే కొనుక్కుంటామని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ. బట్ మా దగ్గర కొన్న 10 members 15 members ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మైలేజ్ ఇష్యూస్ లేవు. ఎందుకంటే మేము చెప్పడమే తక్కువ చెప్తున్నాం, 60 to 70. ఇది 80 వస్తుంది యాక్చువల్ గా, బట్ మనం 50 ఎందుకంటే ఇది హెవీ లోడ్. లోడ్ వేసిన తర్వాత పే లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం 50 to 60 kilometers ఆఫర్. లిథియం హైయెస్ట్ రేంజ్ ఎంత ఇస్తున్నారు? లిథియంలో 100 వస్తుంది. దాని ప్రైస్ ఎంత? లిథియం ఫెరోఫాస్ఫేట్లో వెళ్తే బయట మార్కెట్ రేట్ వచ్చేసి 125, 130 రేంజ్ ఉంది. మనం 1,10,000 అనే ఇస్తా ఉన్నాం. అది కూడా 42Ah బ్యాటరీ. ఇది మీరు కస్టమర్స్ కూడా చెప్పాల్సింది ఏంటి అని అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, 60 volts 42Ah అంటే అది 130 kilometers రేంజ్ బ్యాటరీ. అది 130 kilometers రేంజ్ బ్యాటరీ 100 kilometersకే చెప్పి అమ్ముతాం. కస్టమర్స్ ఇక్కడ హట్ అవుతుండొచ్చు, అరే 130కి చెప్పొచ్చు కదా అంటారు. చాలామంది అంటారు, అరే అన్న మీరు 130కి చెప్పొచ్చు కదా, మార్కెటింగ్ చేయొచ్చు కదా అంటారు. కానీ కస్టమర్స్ ఎంతో టైం కేటాయించి మన షోరూమ్ కాడికి వచ్చి మన యాడ్ చూసి షోరూమ్ దగ్గరకు వచ్చిన తర్వాత సార్ ఇది 100 అన్నాం అనుకో, డిసప్పాయింటెడ్ అయిపోతుంది. అది చీటింగ్ కూడా అవుతుంది. 130 అంటే ఏంటంటే ఏం లోడ్ లేకుండా అటు సింగిల్ డ్రైవింగ్ చేసుకొని మామూలు ఫస్ట్ మోడ్లో ఈకో మోడ్లో వెళ్తే 120, 125 వస్తుంది బ్రేకులు వాడకుండా. దీనికి గ్రాఫిన్తో ఎంత ఛార్జింగ్ టైం? 4 hours. మనకు లిథియంలోకి వెళ్తే ఆబ్వియస్లీ 4 hours. గ్రాఫిన్తో సార్? గ్రాఫిన్ అయితే 6 hours ఛార్జింగ్ టైం. ఓకే. ఇప్పుడు మోడల్ ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి రెడీ టు డెలివరీ ఉంది. కస్టమర్స్ కి 65,000లో రాజమండ్రిలోనే ఇది లాంచ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఉప్పల్లో కూడా లాంచ్ చేయలేదు ఇంకా. ఇదే ఫస్ట్ మోడల్ అండ్ సక్సెస్ఫుల్ మోడల్. అంటే మనం ట్రయల్స్ చేసినాం వెహికల్ ని, ఇది ఎంతవరకు మైలేజ్ వస్తుంది. మనం
ఫస్ట్ ఈవీ దేకోలో ఒక స్పెసిఫిక్ మనం ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తాము అని అంటే ఫస్ట్ మనం టెస్ట్ చేసుకుంటాం. నేను హ్యాపీగా ఉండాలి యాజ్ ఎ కస్టమర్గా ఫస్ట్ నేను చెక్ చేస్తాను, తర్వాత నేను లాంచ్ చేస్తాను. అది మనం ఫస్ట్ నుంచి కూడా చేస్తున్న ఆనవాయితీ. అంటే ఈవీ దేకోలో ఆ స్టెప్ తీసుకున్నాం మనం మన పాలసీలోనే. ఫస్ట్ మనం టెస్ట్ చేయాలి, మనం సాటిస్ఫై అవ్వాలి, తర్వాత కస్టమర్స్ కమ్మాలి. సంతోష్ గారు, ఇప్పుడు మార్కెట్ చూస్తే మీరు చూసే ఉండుంటారు, ఎక్కువ ఇప్పుడు ఎవరైతే డీలర్షిప్ తీసుకుంటున్నారో గ్రాఫిన్ బ్యాటరీస్ ఇప్పుడు 45,000 కానీ 50,000 కానీ ఇప్పుడు 55,000 ఈ మార్కెట్ బాగా జరుగుతుంది. మీరు ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ 58,000 పెట్టారు, డీలర్కి చూసుకున్నా కూడా తగ్గిపోతుంటుంది, అంటే వాళ్ళకి కూడా తక్కువ రేట్ ఇంకా ఎక్కువ రేట్ కింద వస్తుంది. సో డీలరు అన్న వ్యక్తి ఇప్పుడు ఈవీ దగ్గరకు రావాలంటే నాకు ఆల్రెడీ వెళ్ళి వేరే తక్కువగా ఇస్తున్నప్పుడు మీ దగ్గరికి ఎందుకు డీలర్ కింద మారుతారు ఇలా చూసుకుంటే ప్రైస్కి? మళ్ళీ చెప్తున్నా, ఇది ఈవీ కుర్రాడు ఛానల్ కదా. ఇంతకుముందు ఇదే ఛానల్లో ఇంకొక మోహన్ రెడ్డి ఛానల్లో కూడా నేను కస్టమర్స్కి చెప్పినాను 58,000 నా వెహికల్ ప్రైస్, ఎట్టి పరిస్థితుల్లో డిస్కౌంట్ ఇవ్వను అని. డిస్కౌంట్ లేదు అని నేను యూట్యూబ్లోనే చెప్పా. ఇప్పుడు కూడా అదే వర్డ్కి కమిట్ అయి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో 58,000కే అమ్ముతాము, 57,000 కూడా ఈ ప్రోడక్ట్ నేను అమ్మను. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మీరు కస్టమర్స్ ఎలా తీసుకున్నా నాకు పర్వాలేదు, బట్ మార్కెట్ అనేది ఎప్పుడు కాంపిటేటివే కృష్ణ. మార్కెట్ 45,000 వెహికల్స్ అమ్ముతుంది కదా అని చెప్పేసి నేను అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం టాప్ బ్రాండ్స్కి వెళ్దాం, ఐక్యూబ్ ఉంది, ఐక్యూబ్ కూడా 50,000కి అమ్మొచ్చు కదా వెహికల్. మార్కెట్లో 50,000కి దొరుకుతున్నప్పుడు ఐక్యూబ్ ఎందుకు అమ్మట్లేదు 50,000కి? సో ఐక్యూబ్ రేంజ్ ఐక్యూబ్దే, టీవీఎస్, బజాజ్, ఈవీ దేకోలో ఏంటంటే మనం క్వాలిటీ కాంప్రమైజ్. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఉంది కృష్ణ, ఈ నువ్వు ఒక 45,000 వెహికల్ తీసుకొని వచ్చి ఈ వెహికల్ పక్కన కంపేర్ చేయండి. ఇప్పుడు నేనంటే నా గురించి, ఇప్పుడు నా పిల్ల నాకు ముద్దు కాబట్టి నేను ఎంతైనా పాజిటివ్గా చెప్తాను. బట్ మీ రోల్ ఏంటంటే ఎప్పుడైనా మీకు ఎక్కడైనా అవకాశం ఉంటే అండ్ కస్టమర్లకు కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే నా బండి పక్కన ఏ బండి అయినా పెట్టండి, ఫైబర్ క్వాలిటీ చెక్ చేయమనండి. అండ్ పెయింటింగ్ క్వాలిటీ, పెయింటింగ్ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంత పెద్ద టాప్ బ్రాండ్ కూడా పెయింటింగ్ వారంటీ ఇవ్వలేదు. నేను మీ ఛానల్ త్రూ చెప్తున్నా 5 years నేను పెయింటింగ్ వారంటీ ఇస్తాను. అంటే దీని మీద మా ఎఫర్ట్స్ ఉన్నాయి. మా ఎఫర్ట్స్ని మేము తగ్గించుకోలేము. మార్కెట్లో రేపు 40,000కి అమ్ముతూ ఉంటాడు. సో నేను కూడా 40,000కి అమ్మినప్పుడు ఏమవుతుంది అంటే నా బ్రాండ్ పోతా ఉంటుంది. క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. పెయింట్ చూసుకుని కొనరు కదా సార్, పెయింటింగ్ ఫైబర్ క్వాలిటీ చూడండి కదా. నువ్వు ఇంతకుముందు కూడా మీరు కూడా గుద్దిర్రు, మళ్ళీ కూడా గుద్దురు, సుత్త తీసుకొచ్చి గుద్దుర్రు, నాకేం ప్రాబ్లం లేదు. గుద్దడం సార్ అంటే ఫైబర్లో ఇప్పుడు ఏ గ్రేడ్ ఫైబర్ ఉంటుందన్న. ఇప్పుడు నా వెహికల్ కొన్న కస్టమర్ సింపుల్గా ఒక 10 years వరకు ఫైబర్ డ్యామేజ్ లేకుండా నడిపించుకోగలరు. అది ఇస్తారా మరి? వారంటీ ఇస్తారు, ఛాలెంజింగ్ ఇస్తారు. ఎందుకంటే నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీకు ఎన్ని ఇయర్స్ వారంటీ ఫైబర్ మీద నేను 5 years రాసిస్తాను రిటర్న్లో. ఇన్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రాసి కస్టమర్కి రాసి మీకు మీ యూట్యూబ్కి ఒక పోస్ట్ పెడతాయి, కస్టమర్స్కి మేము 5 years ఫైబర్ వారంటీ ఇస్తున్నాం. అది సార్ జనాలకు కావాల్సింది. ఇస్తాను, రిటర్న్లో ఇస్తాను. ఎందుకంటే చెప్పడం వేరు, రిటర్న్లో ఇవ్వడం వేరు. మీరు ఏదైనా కస్టమర్ కూడా మీకు ఈ విధంగా మేము వెళ్ళినామండి, అక్కడ పోయిన తర్వాత మీ యూట్యూబ్లో కామెంట్స్లో పెట్టమనండి, మీరు యాక్షన్ తీసుకోండి, నేను ఇస్తాను. ఎందుకంటే ఫైబర్ మీద మనము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. పెయింటింగ్ అనేది ఎందుకనంటే ఒక 1 yearలో బండి ఏమవుతుందంటే ఒక 1947 బండి లెక్క అయిపోతుంది. మేము మనం మార్కెట్లో చూస్తాం. ఇప్పుడు ఫోన్ ఉందన్న, నేను ఇది కొనుక్కున్నా, ఇదేదో మామూలు చెప్పిర్రు OnePlus అని చెప్పిండ్రు, 40,000 పెట్టుకున్నా. మా దోస్తు గాడు కొన్నాడు 10,000కే కొన్నాడు, దాని వెనుక కూడా గిదే లోగో ఉన్నది. నేను ఏం చేయాలి చెప్పి? 10,000కి అది అమ్మలేను, నేను కొనలేను 10,000కి, నాకు ఇదే కావాలి, ఒరిజినల్ కావాలి. 58,000కి 50,000కి 8,000 డిఫరెన్స్ ఉంది. బట్ ఆ 8,000 కస్టమర్కి ఆ బోనస్ వస్తుంది. ఈవీ దేకోలో ఏంటంటే, అండ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఫ్రమ్ హియర్, మనం ఢిల్లీలో కూడా స్పేర్ పార్ట్స్ ఓపెన్ చేయబోతా ఉన్నాము. మీ అందరినీ ఢిల్లీకి తీసుకొని వెళ్తా ఉన్నాను. ఢిల్లీలో ఈ ఈవీ దేకో స్టోర్స్ ఓపెన్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చేసినప్పుడు నాకు శ్రీకాకుళం నుంచి ఫోన్ చేసినారు, వైజాగ్ నుంచి ఫోన్ చేసినారు, సార్ మాకు వెహికల్స్ ట్రైన్లో వేయండి అని. నేను ట్రైన్లో వెహికల్ వేస్తా, సర్వీస్ ఏడ్ వేయాలి. ట్రైన్లో అయితే సర్వీస్ చేయలేను. నేను సింపుల్గా డిక్లైన్ చేసేసినాను, సార్ మాకు అక్కడ బ్రాంచ్ లేదు, మేము సర్వీస్ ఇవ్వలేదు. రాజమండ్రి నుంచి కూడా లాట్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి నాకు, నేను ఇవ్వలేదు సార్, అక్కడ బ్రాంచ్ లేదు. ఇప్పుడు అందరు ఇస్తున్నారు, మీరు అన్న బ్రాంచ్లు లేకపోయినా బండ్లు ట్రైన్లలో వేసేసి బస్సులలో వేసేసి ఇస్తున్నారు, కానీ వారంటీ లెటర్ ఇస్తామండి. ఆల్రెడీ నేను ఇచ్చిన, ఆ ప్రయోగం చేసిన విజయవాడకి, బస్సులలో వేసి పంపించిన. వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా కాల్ చేస్తే నేను సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను. అట్లా 2-3 కస్టమర్స్ ఇప్పుడు నా వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళకి నేను న్యాయం చేయలేకపోతా ఉన్నా, స్టిల్ కార్లు ఇచ్చి పంపిస్తా ఉన్నా. అది 5 times ఎక్స్పెన్సెస్ అయిపోతుంది నాకు. సో అట్లాంటి తప్పులు చేయదలుచుకోలేదు. మేము డిసైడ్ అయినాం ఏంటంటే, ఎక్కడ మా ఈవీ దేకో బ్రాంచెస్ ఉంటాయో అక్కడే వెహికల్స్ అమ్ముతాము, అక్కడే సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు మీ హైయెస్ట్ రేంజ్ ఏమైనా మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర? రేంజ్ అంటే చాలా సింపుల్, మన అన్ని కస్టమైజ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇది ఉంది, ఇది 60 to 70 kilometers ఇస్తుంది, గ్రాఫిన్లో ఇస్తుంది. ఇదే బండి నాకు 100 kilometers కావాలంటే లిథియంలోకి వేసుకుంటాం. గ్రాఫిన్ కెపాసిటీ అయితే
ఎవరు ఎన్ని వీడియోలు చూపించినా ఎవరు ఎన్ని ఎక్స్పీరియన్స్ చూపించినా దాంట్లో వచ్చే హయ్యర్ కెపాసిటీ 60-32 వస్తుంది. 60-32లో 85 కిలోమీటర్స్ దాని ఒరిజినల్ రేంజ్. బట్ ఆన్ రోడ్కి వచ్చేసరికి అది 60-70 వస్తుంది, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, ఎన్ని మార్కెటింగ్ చేసుకున్నా కానీ వేస్టే. 60-70 వస్తుంది. ఇలా లిథియంలో కన్వర్ట్ చేసుకుంటే 100 వస్తుంది. లేదు మాకు 200 కావాలంటే దీంట్లోనే 2 బ్యాటరీలు వేసుకోవాలి. దీంట్లో ఇస్తారా? కానీ లో స్పీడ్ 200 అనేది నాన్ సెన్స్. ఎవరు పడతారు 200 అనేది చెప్పడానికి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు బ్యాటరీ క్యాబినెట్ చూడండి, ఈడొక క్యాబినెట్ ఉంది, దాని కింద ఒక క్యాబినెట్ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ అక్కడ ఒక బ్యాటరీ. ఇప్పుడేం చేశారు 200? కావాలంటే చేసుకోవచ్చు. కస్టమర్ పైసలు పెడితే మనకేముంది, 2 బ్యాటరీలు అమ్ముతాం అంతే, ఇంకొక బ్యాటరీ పైసలు వస్తాయి అంతే కదా, సింపుల్. సో 200 కిలోమీటర్స్ మనం అమ్మొచ్చు. కానీ లో స్పీడ్లో అది అయితే నాన్ సెన్స్, అంటే అంత వర్తి కాదు. 200 కిలోమీటర్స్ లో స్పీడ్లో జర్నీ చేయలేరు. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇది డిఎల్ మోడల్ ఉంది మన దాంట్లో, ఇది చాలా బ్యూటిఫుల్ మోడల్. ఇది మీరు చూడండి, ఇట్లాంటి మోడల్ కనబడుతుంది, ఇట్లాంటి ఫైబర్ క్వాలిటీ ఇట్లాంటి పెయింటింగ్ మార్కెట్లో లేదు. అండ్ మీరు లైట్స్ మీద ఫోకస్ చేయండి ఒకసారి, మీరు ఇట్లాంటి మోడల్ చూస్తుంటారు మార్కెట్లో. లైట్స్ చూడండి, అంటే ఒక కార్కి వచ్చే కెపాసిటీ ఉంటుంది లైటింగ్లో, ఆ వర్త్ ఉంటుంది. సో ఇది కూడా ఇది హై స్పీడ్లో కూడా ఉంది ఈ మోడల్ మన దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఇంట్రడ్యూస్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రాజమండ్రి ఫ్రాంచైజీ ఓనర్స్ వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళతో నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి రిలేషన్ కూడా ఉంది, పర్సనల్ రిలేషన్. వీళ్ళు నా కంపెనీలో ఎంప్లాయీస్ కూడా, ప్రౌడ్ టు సే దట్. అండ్ ఇక్కడ నుంచి ఏపీలో ఎవరు ఫ్రాంచైజీ కావాలన్నా మనం 10 lakhsలోనే ఫ్రాంచైజీ ఇస్తూ ఉన్నాం. మీరు ఫ్రాంచైజీ ఎంక్వైరీస్ కూడా నా నెంబర్ ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్లో మనం ఈవీ దేకోలో ఏ ఫ్రాంచైజీ హోల్డర్ అయినా ఎంట్రీ పాలసీ ఉంది, యాజ్ వెల్ అస్ ఎగ్జిట్ పాలసీ కూడా ఉంది. మనం ఫ్రాంచైజీస్ ఇచ్చినాము, ఇన్ వరస్ట్ కేసులో షాప్ నడవలేదు, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, మనం ఏంటంటే ఎగ్జిట్ పాలసీలో ఏంటంటే ఆ వెహికల్స్ కూడా బైబ్యాక్ తీసుకుంటున్నాం అన్నమాట. బైబ్యాక్ పాలసీ ఇచ్చే ఫ్రాంచైజీ ఇస్తా ఉన్నాం. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈవీ దేకోలో 100% కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయండి. సో మనం ఏపీ ఇక్కడ నుంచి వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఎనీవేర్ ఆఫ్ ఏపీ ఫ్రాంచైజీ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రాజమండ్రి చుట్టుపక్కల ప్రజలు వచ్చి మా బండి టెస్ట్ చేసి మీకు నచ్చిద్దని మేము ఆశిస్తున్నాం. అండ్ మా దగ్గర అన్ని బళ్ళు స్పేర్స్ మా దగ్గర ఉంటాయి. అండ్ అన్ని బళ్ళకి మేము సర్వీస్ చేస్తాం. ఏదైనా పాత బండి ఏమైనా ఉంటే వాళ్ళకి బ్యాటరీ కూడా మేము ఇస్తాం. మా దగ్గర బ్యాటరీస్ ఉంటాయి, 5 sets ఆఫ్ బ్యాటరీస్ ఉంటుంది. కస్టమర్కి ఏమైనా ఇష్యూ అయితే మేము ఇమీడియట్ బేసిస్లో దాన్ని రీప్లేస్ చేసేస్తాం. అంటే మామూలుగా అయితే మేము కంపెనీకి పంపించాలి, కంపెనీ నుంచి మాకు రావాలి, ఇదంతా ఒక 20 days 30 days టైం పడుతుంది, మీకు తెలుసు బాగా. దానికి కస్టమర్ మా దగ్గర ఫేస్ చేయాలి. ఓకే, అండ్ మీరు కావాలంటే మా దగ్గర 5 sets ఆఫ్ బ్యాటరీస్ ఇప్పుడు ఉంటాయి. ఈవీ దేకో పాలసీ అది. ఈవీ దేకో పాలసీలో మాకు ముందే చెప్పారు వాళ్ళు 5 sets ఆఫ్ బ్యాటరీస్ మా దగ్గర పెట్టుకోవాలని. మా దగ్గర అన్ని యొక్క స్పేర్లు దొరుకుతాయి. డిస్క్ ప్యాడ్లు కానీ, థ్రోటల్స్ కానీ, స్పీడోమీటర్ కానీ, బ్యాటరీలు కానీ, సో ఎనీ టైప్ మోటార్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒక్క డైనమోనే కాదు, అన్ని కంపెనీవి మా దగ్గర దొరుకుతాయి. చూసారు కదండి, ఇదే మన రాజమండ్రిలో ఈవీ దేకో షోరూంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ వివరాలు, అలానే వీళ్ళు సర్వీస్ ఎలా ఇస్తారని పూర్తి వివరాలు. వీళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 58,000 రూపాయల నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు కావాలంటే 200 కిలోమీటర్ల వరకు కూడా రేంజ్ ఇచ్చే మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే ఈవీ దేకో నుంచి ఫ్రాంచైజీ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు, దాన్ని కూడా అదే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.